కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నిధి సుధాకర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్జీఓ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్జీఓ కార్యాలయంలో డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తూ ఉన్న పెంచుతామన్న వృద్ధాప్య పెన్షన్ ఇప్పటికీ అమల్లోకి రాలేదన్నారు. కొత్త లబ్ధిదారులకు కూడా ఇప్పటి వరకు పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. ఇప్పటికైనా కొత్తగా దరఖాస్తులు చేసుకున్న అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పెన్షన్లు రావడం ఎందుకంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆసరా పెన్షన్లు 4016 రూపాయలు ఇస్తాము, అలాగే 57 సంవత్సరాలు ఇస్తామని చెప్పన్నారు. రాష్ట్రంలో దాదాపు 34 లక్షల పెండింగ్ ఉన్నాయి. పార్టీలు రావడం లేదు, కొత్త వాళ్ళకి కూడా ఇవ్వడం లేదు. దాంట్లో నుంచి నిర్మల్ నుంచి మేము పోరాటం ప్రారంభించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీగా ఉన్న వాళ్ళకి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇంతవరకు పెన్షన్ రావడం లేదు. ఆసరా చనిపోయిన తర్వాత ఇవ్వడానికి కాదు, దేనికి ఇవ్వడానికి. ఈరోజు 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా ఒక్కళ్ళు కూడా డబ్బులు ఎవరాలా. అప్పుడెప్పుడు 1900 వచ్చి తర్వాత 1000 రూపాయలు వచ్చి ఆగిపోయినాయి. 2004 తర్వాత ఇంతవరకు లేదు. ఓల్డేజ్ వాళ్ళంతా ఏం చేయాలి? కనీసం మందుల కోసం పట్టుకొచ్చి డబ్బులు కొట్టి ఇవ్వకపోతే పిల్లలు కూడా కట్టేస్తున్నారు. ఎక్కడ లేని పరిస్థితి, కావాల్సిన పరిస్థితి. ఇటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా చేయూత ఆసరా తక్షణం వీలించాలని చెప్పి చెప్పడానికి కూడా ఇక్కడికి వచ్చాం. వీళ్ళతో ఎంఆర్ఓ గారిని కలుసుకొని విస్తరిస్తాం. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీగా రాష్ట్రంలో ఉన్న 36 లక్షల మంది పెండింగ్ పింఛన్లే ఉండేవి. వాటన్నిటికి కూడా ఒక ఉద్యోగంగా పోరాటం చేసి వీరందరికీ స్పందన కల్పించడానికి, అలాగే రాష్ట్రంలో